Hello everyone. In this module, we are going to learn about play-based learning methodologies in education. There are three types of play-based learning educations. ఎందుకు ఈ play-based methodologies మనం introduce చేయాలి అంటే we have already discussed play plays a vital role in the early childhood education. So let us understand that. The first type is exploring free play. Like పిల్లల్ని గార్డెన్లోకి పంపించేసి హ్యాపీగా వాళ్ళకి నచ్చిన విధంగా ఆడుకునేలా వాళ్ళని వదిలేయడం. దట్ ఈస్ ద ఫస్ట్ మెథడ్, ఎక్స్ప్లోరింగ్ ఫ్రీ ప్లే. Second method is structured play. Here అంటే structured play is essential for the children development through social skills, and it develops the creativity, and it also develops the cognitive development. And the third method is facilitating learning through interaction. Like it's a guided play. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఇవి చేయాలి అని పిల్లలకి కంప్లీట్ గైడెన్స్ ఇచ్చి ఆ ప్లేలోకి తీసుకెళ్ళడం. లైక్ క్రికెట్ ఆడాలంటే ఇంతమంది ప్లేయర్స్ ఉంటారు, అందులో బాల్ ఉంటుంది, క్రికెట్ స్టంప్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ కంప్లీట్ గైడెన్స్ ఇచ్చి పిల్లల్ని గ్రౌండ్లోకి తీసుకెళ్ళడం. సో దెర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ ప్లేవే మెథడాలజీస్. Why we have to introduce these types of play-based learning in the education means, for example, కమింగ్ టు ఫ్రీ ప్లే. ఈ ఫ్రీ ప్లేలోకి వచ్చినప్పుడు పిల్లల్లో ఇండిపెండెంట్ థింకింగ్ అనేది డెవలప్ అవుతుంది. ఎలా డెవలప్ అవుతుందో ఒక ఎగ్జాంపుల్తో చెప్పుకుందాం. పిల్లల్ని ఫ్లవర్ గార్డెన్స్కి తీసుకెళ్ళాం. అక్కడ చాలా ఫ్లవర్స్ చూసిన వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. దే విల్ టచ్, దే విల్ ఫీల్. ఓకే, దెన్ వీ ఆస్క్డ్ దెమ్ టు ప్లక్ ఇట్. అంటే వాళ్ళని ఫ్లవర్స్ ప్లక్ చేయమని చెప్పాము. ప్లక్ చేసేటప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి వాళ్ళు ఆలోచిస్తారు. ఒక్కొక్క ఫ్లవర్ ఒక్కొక్క లాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రోజ్ ఫ్లవరు, జాస్మిన్ ఫ్లవరు దే సేమ్ వేలో ప్లక్ చెయ్యం. ఓకే, ఆ డిఫరెన్స్, ఆ ఇండిపెండెన్స్ అనేది వాళ్ళకి డెవలప్ అవుతుంది. అండ్ కమింగ్ టు స్ట్రక్చర్డ్ ప్లే. ఈ స్ట్రక్చర్డ్ ప్లేకి వచ్చేసరికి ప్రొవైడెడ్ గైడెడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అంటే ఆల్రెడీ దాన్ని ప్లే చేసిన వాళ్ళు ఉంటారు, దానికి సంబంధించిన గైడెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ స్కేటింగ్ ఉంటుంది. స్కేటింగ్కి ఒక స్కేటింగ్ షూస్ వేసుకొని ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి వెళ్ళాలి, ఎంత టైం ఉంటుంది. సో ఇక్కడ క్లియర్ ఆబ్జెక్ట్ ఉంటుంది చైల్డ్కి. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ గైడెడ్ ప్లే. ఈ గైడెడ్ ప్లేలో టీచర్ కంబైన్డ్ విత్ స్టూడెంట్ ఇద్దరు ఉంటారు. అండ్ స్టూడెంట్కి ఎక్స్ప్లోరేషన్కి ఛాన్స్ ఉంటుంది. ఆ ఎక్స్ప్లోరేషన్ ఛాన్స్లో ఎక్కడైతే డౌట్స్ ఉంటాయో టీచర్ విల్ గైడ్. సో దీస్ ఆర్ ద త్రీ ఐడియాస్ ఫర్ ప్లే బేస్డ్ లెర్నింగ్ అండ్ విచ్ మేక్స్ దెమ్ టు కంప్లీట్ డెవలప్మెంట్ ఆఫ్ ఏ child. Let us understand a small survey of play-based activities and learnings. So, if play-based methodology ఎప్పుడైతే పిల్లలు ఇంట్రడ్యూస్ చేశారో 75% of improvement in children. అంటే ఆల్మోస్ట్ ప్యాసివ్గా ఉన్న పిల్లలు 75% ఇంప్రూవ్మెంట్ ఉంది ఈ ప్లే బేస్డ్ యాక్టివిటీస్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల. అండ్ 80% ఆఫ్ ఎడ్యుకేటర్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే దేర్ స్కిల్స్ లైక్ సోషల్ స్కిల్స్ కానివ్వండి, క్రియేటివిటీ, కంప్లీట్ ఈ స్కోర్ స్కిల్స్ చాలా ఇన్వాల్వ్ అయి పిల్లలు చేశారు అని 80% ఆఫ్ ఎడ్యుకేటర్స్ ఇచ్చిన అనాలిసిస్ ఇది. Finally, we can say that these learning methodologies like playway learning methodologies empowers the young minds. ఏ విషయాలపైన ఎంపవర్ చేస్తున్నాయి అంటే టువర్డ్స్ దేర్ క్రియేటివిటీ, సోషల్ ఇంటరాక్షన్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, దేర్ కాగ్నిటివ్ డెవలప్మెంట్, దేర్ ఫిజికల్ డెవలప్మెంట్స్, టోటల్ well-being of a child. So that is the main important aspect. Let us introduce these three kinds of playway methodologies in your classrooms as well as at your homes. And thank you for watching this module. Have a nice day.